నాకు ఈరోజు ఈ సమావేశం ఏంటంటే ఒక అగర్వాల్ అని అక్షయ్ అగర్వాల్ అని ఈ సిద్ధి వినాయక ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాప్ ఉంది అతని దగ్గర మరి అతను ఏమైందంటే అతను 2 years నుంచి ఆడిటింగ్ చేయలేదు కంపెనీలో. ఆడిటింగ్ చేయకపోవడం వల్ల ఆడిటింగ్ చేస్తే 28 తులాల బంగారం షార్టేజ్ వచ్చింది. 28 తులాల బంగారం షార్టేజ్ వచ్చిందని కంప్లైంట్ ఇవ్వడంతో ఇతని మీద అతను ఒక సస్పెక్ట్ పేరు చెప్పింది. మర్రి సాయి లక్ష్మణ్ అన్న తరపున నా దగ్గర 8 years నుంచి పనిచేస్తున్నాడు, ఈ లాస్ట్ 2 months నుంచి నా దగ్గర రావడం లేదు అని కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎప్పటి నుంచి ఇస్తలేడు, April 3 తారీఖు నుంచి రావడం లేదు. తర్వాత అతని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. తర్వాత 5 తారీఖున వీళ్ళు కంపెనీ ఆడిటింగ్ చేయించారు. ఆడిటింగ్ చార్టెడ్ అకౌంట్ ఆడిటింగ్ చేస్తే 28 తులాల బంగారం షార్టేజ్ ఉంది. ఈ షార్టేజ్ అనేది చేసుకొని వాళ్ళు మన కేసు కంప్లైంట్ వీడు మిస్అప్రపరేషన్ చేసిండు, చీటింగ్ చేసిండు. వీడు స్టాక్ విన్స్ చేతిలోనే ఇతని చేతిలోనే ఉంటుంది. ఎవరైతే యాక్చువల్గా ఉంటాడో స్టాక్ మేనేజ్మెంట్ ఇతని చేతిలోనే ఉంటుంది. స్టాక్ అంతా వాళ్ళంతా అగర్వాళ్ళు ఈయన చేతిలోనే పెట్టి 8 years నుంచి ఆ కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో ఇచ్చారు. ఇస్తే ఇతను ఆ నమ్మకాన్ని ఏం చేసిండంటే దాన్ని మంచిగా ఒమ్ము చేసుకొని రోజు ఇంత బంగారం, రోజు ఇంత అప్తుల పావుతుల, రోజు ఇంత ఒక 2 years నుంచి కొట్టేసి 2 years నుంచి కొట్టేసి మొత్తం ఒక 28 తులాస్ వరకు బంగారం తీసుకున్నాడు. తీసుకొని దాన్ని ఒక 3 తులాలు మాత్రము సికింద్రాబాద్లో ఒక చిన్న కొట్టులు అమ్మారు. వాళ్ళు ఇంతకుముందు ఫ్యామిలీకి పరిచయం పట్టాలి. వాళ్ళు కూడా పెద్దగా డౌట్ పడలేదు ఇతను ఇట్లా దొంగ బంగారం అని. కానీ అతను జ్యువెలరీ షాప్లో పనిచేస్తాడు అన్నాడు. ఈయన చెప్పిండు ఏమని అంటే జ్యువెలరీ షాప్లో మా సేట్ ఇస్తున్నాడు, నాకు బోనస్ ఇస్తున్నాడు, అది ఇది అని చెప్పడంతో అతను ఒక 3 తులాల వరకు కొన్నాడు. ఆ 3 తులాలు కూడా రికవర్ చేసినాడు. అయితే సర్ప్రైజింగ్గా ఏంటంటే ఇతను అదే షాప్లోకి వెళ్ళి ఒక గోల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా ఎత్తుకొని పోయింది. 8 తులాస్ గోల్డ్ నెక్లెస్ ఎత్తుకొని పోయింది. ఇప్పుడు అది మనపురం గోల్డ్లో 2,50,000కు కుదబెట్టింది ఇతను. ఇప్పుడు అది కేరళలో ఉంది మనపురం గోల్డ్. అది ఆల్రెడీ కన్ఫెషన్లో రాసినాం. అది గోల్డ్, అది 10 లక్షల వర్త్. ఇది 2,50,000 ఇది మన 3 తులాలు. అది 3 తులాలు అయితే అది వచ్చింది, రికవర్ వచ్చింది. మిగతా డబ్బు ఇతన్ని ఈరోజు మనం 17 తారీఖున పట్టుకొని అతను విచారించి కన్ఫెషన్ చేయడంతో అతను ఒప్పేసుకున్నాడు. నేను 28 తులాలతో పాటు ఆ గోల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా నేను షాప్లోకి వెళ్ళి తీసిన అని చెప్పిండు. చెప్తే ఇమీడియట్లీ మనం కన్ఫెషన్ రాసినాం. కన్ఫెషన్ రాసి ఆ గోల్డ్ కూడా కన్ఫెషన్లో నెక్లెస్ కూడా మెన్షన్ చేసినాము. తర్వాత ఈ 3 తులాల బంగారాన్ని మనము రికవర్ చేసినాము ఈ కేసులో రికవర్ చేసినాము. తర్వాత ఈ కేసులో ముఖ్యంగా ఏంటంటే సుల్తాన్ బజార్ డివిజన్ నుంచి అందరూ సహకారంతో ఇది కేసు అయిన నుంచి కూడా బాగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని ఎట్లయినా ట్రేస్ చేయాలి అని ఉద్దేశంతో చంద్రశేఖర్ అండ్ నాగార్జున ఆధ్వర్యంలో మళ్ళీ వెంకటేష్ ఆధ్వర్యం, డిఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో మా క్రైమ్ టీం ఈ మన నారాయణగూడ క్రైమ్ టీము బాగా చాలా వర్క్ చేసి వాడిని పట్టుకురావడం. ఇతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక లవర్ ఉంది, ఇతను శ్రీకాకుళం ఉంటుంది లవరు. ఇతనికి 2 లక్కప్ మ్యారేజ్ కూడా ఉంది. కానీ బసిరిబాగ్ ఏరియాలో ఉంటాడు. ప్రాపర్ అంతా హైదరాబాదే, కానీ భార్య దగ్గర ఎక్కువ ఉంటాడు అక్కడ శ్రీకాకుళం డిస్టిక్లో. ఇతని ఫ్యామిలీ హిస్టరీ ఇది. ఈరోజు ఇతన్ని మనము కోర్టు అరెస్ట్ చేసి
కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరుగుతుంది. యాత్రలు విహారయాత్రలు, తర్వాత విహార ప్రదేశాలు, మంచి మంచి ప్రదేశాలు లేదు ఫ్రెండ్, ఈజ్ ఓన్లీ అన్ని ఎక్కువ టెంపుల్స్ దగ్గరికే పోయింది. తిరుపతి సత్యనారాయణ స్వామి అక్కడ ఉన్నది కదా, ఇక్కడ అన్నవరం, తర్వాత సింహాచలం, ఇట్లా టెంపుల్స్ తిరిగి అంతా ఖర్చు పెట్టుకుంటారు. వచ్చినట్టు 2 years నుంచి లెక్క వచ్చినట్టు తినడం మొదలుపెట్టి 2 years నుంచి. ఇప్పుడు తీసుకుపోయి 1/2 తులా ఇస్తే అది రింగ్ అది చైన్లోకి వెళ్ళి ఉడగొట్టుకుపోయి అది ఇచ్చేస్తుంది. ఇస్తే అతను ఇంటాక్ట్గా డబ్బు ఇచ్చింది, మొత్తం ఎంత ఉందో అంత అది వర్తున్న డబ్బు ఇచ్చింది. ఇట్లా ఇక్కడ హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా దాన్ని మిస్యూజ్ చేసి తినేసిండు. అప్పులు ఉన్నాయన్నాడు, అప్పులు కూడా ఉంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఇచ్చినట్టు అది రికవరీ కాలేదు. బట్ ఏంటంటే ఇక ఇప్పుడు మనకు దొరికింది మాత్రము షాప్ వాళ్ళకు. ఇప్పుడు మనం ముత్తూరు నుంచి 8 తులాస్ ఏదైతే 10 lakhs ఉందో అది, తర్వాత ఈ 3 lakhs, ఈ 3 తులాసు ఇప్పుడు ఎక్కడ గోల్డ్ ఉందో అది, ఇది 2,25,000, ఇది మొత్తం కలిసి 10,25,000 సొత్తును మనం వాళ్ళకు కాంప్లైంట్ ఎవరైతే అగర్వాల్ ఉన్నాడో, అక్షయ్ అగర్వాల్, వాళ్ళకు మనము కోర్టు నుంచి అప్పగించడం అవుతుంది. ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ చేసి ఇంకా జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం.